హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఇంటి ఆవకాయ పచ్చడి చేస్తున్నాం. అందరూ కూడా క్వాంటిటీ ప్రకారం చేస్తున్నాం. అందరూ కూడా చూసి సేమ్ ఇలా నేర్చుకోండి. ముందుగా మామిడికాయ ముక్కలు తీసుకొని అవి ముక్కలు కొట్టించుకొని తెస్తాం కదా, వాటిని ఏంటంటే మనం చాలామంది వాటర్తో కడిగి కట్ చేస్తారు, కానీ మనం అలా కట్ చేయకూడదు. ఇలా క్లాత్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మెటీరియల్ అన్నీ రెడీ పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని మనం 3 మ్యాంగో ఆవాల పొడి ఉంటుంది కదా, అది నేను 30 కాయలకి కేజీ తీసుకున్నాను. అది ఒక ప్యాకెట్, హాఫ్ కేజీ ప్యాకెట్ అండి. మళ్ళీ ఇంకో ప్యాకెట్ వేసుకుంటున్నాం. 3 మ్యాంగో ఆవ పొడి ఇది. మామిడికాయలు పెద్దవి 30 కాయలు తీసుకున్నాం. అవి ముక్కలు కొట్టించి తీసుకొచ్చాం కదా, దాని క్వాంటిటీ మీకు చెప్తున్నాను. దాని ప్రకారం మీరు కూడా చేయండి. కేజీ ఆవాల పొడి, అండ్ 3 మ్యాంగో మిర్చి పౌడర్. ఇది కూడా మనం కేజీయే తీసుకుంటున్నాం, 2 ప్యాకెట్స్. మామిడికాయలు అనేవి ఏవైతే పచ్చి పచ్చిగా ఉంటాయో అవే వేయాలి. కొంచెం పలుకొచ్చినా సరే, అంటే కొంచెం పండినట్టు అనిపిస్తాయి కదా, ఆ ముక్కలు మనం సెపరేట్ చేసుకోవాలి. అలా అయితే ఆవకాయ బాగుంటుంది, లేదంటే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. వాటిని సపరేట్గా మళ్ళీ ఆవకాయ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కేజీ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాం. 3 మ్యాంగో మిర్చి పౌడర్, ఇది మనకి ఉప్పు ప్యాకెట్లు అండి. ఇవి అంటే సాల్ట్ కాదు, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసి అమ్ముతారనమాట. ఇది స్పెషల్గా ఆవకాయ కోసం. ఇది కూడా 3 మ్యాంగో కంపెనీ నుంచే తీసుకున్నది. ఇది మనకి అది కేజీ ప్యాకెట్. మనకి ఎంత కావాలనేది చూసుకొని వేసుకోవాలి. మనం ఎంత ఒక పావు కేజీ ఉంచాం, మిగతా అంతా కూడా వేసాము సాల్ట్ అనేది. వేసిన తర్వాత ఇవన్నీ కూడా మనం చాలామంది మెంతులు పౌడర్ వేస్తారు కదా, మేము కొంచెం పసుపు వేసుకొని కొంచెం మెంతులు వేసుకుంటున్నాం. ఒక గుప్పెడు మెంతులు వేసుకుంటున్నాం. అవి సరిపోతాయండి, అంతకు మించి వేసుకో అవసరం లేదు. ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది దాంట్లో తెలుస్తుంది. ఆవకాయలో మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కారం, ఆవాల పొడి, సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాం కదా, మెంతులు, ఇవన్నీ కూడా మనం బాగా చేత్తో కలుపుకోవాలి. మొత్తం అన్నీ కూడా అంటే సమానంగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, ఇంకా కొద్దిగా ఆవాలు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా లేకుండా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకుంటున్నాం, డ్రైది. దాంట్లో ముందుగా కొంచెం కారపొడి వేసుకుందాం కిందన. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలన్నిటిని కూడా మనం అలాగా కారంలో మిక్స్ చేసుకుంటూ ఇందులో వేసుకోవాలి. ఈ వీడియో అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఆవకాయ. అందరూ డిఫరెంట్ స్టైల్లో చేస్తారు, ఇది మా స్టైల్లో, మా ఇంటిలో మా స్టైల్లో చేసాం. మీరు కూడా చూసి ఈ విధంగా చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. లాంగ్ వీడియోస్ ఎక్కువ వ్యూస్ రావట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మొత్తం ముక్కలన్నీ కూడా మనం ఆ కారంలో అలా కలుపుకుంటున్నాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం ముక్కలన్నీ కూడా అలాగా ఆ పొడి కారంలోనే కలుపుకోవాలి.
మొత్తం ముక్కలన్నీ కూడా చేస్తున్నాం లాస్ట్లో. మొత్తం అంతా డ్రైగానే చూసుకోవాలి, చిన్న వాటర్ డ్రాప్ కూడా పడకూడదు. పడిందంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు. ఇది పచ్చి ఆవకాయ అండి, అంటే ఎండ ఆవకాయ కూడా చేసుకుంటారు చాలామంది. ఇది పచ్చి ఆవకాయ. మీకు చెప్పాను కదా పండిపోయిన ముక్కలు ఉంటాయి కదా కొన్ని, అవి మేము సపరేట్గా పెడుతున్నాం ఒక డబ్బాలో. మిగిలిన కారం మొత్తం దీంట్లో వేసుకుంటాం ఇప్పుడు. మొత్తం వేసేసుకోవాలి మిగిలిన కారం అంతా కూడా. అది కరెక్ట్ సరిపోతుంది తర్వాత ముక్కలు ఊరిన తర్వాత. మొత్తం ఆ విధంగా కారం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇప్పుడు మనం అందులోని ఆయిల్ వేసుకుందాం. మీకు ఆయిల్ కూడా ఏ కంపెనీ అనేది చూపిస్తాను నేను. ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె అండి, ఇది చల్లాపలుకులది వేరుశనగపల్లి నూనె. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. నార్మల్ ఆయిల్స్ కన్నా ఇది ఎక్కువగా పికిల్స్కి ఇలాంటి ఆయిలే యూజ్ చేయాలి. మొత్తం కూడా కారం, డ్రై కారం అంతా కూడా మొత్తం అదంతా కూడా వాటర్తో ఆయిల్తోనే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కేజీ ప్యాకెట్. ఇంకో ప్యాకెట్ కూడా వేసుకుందాం, ఎందుకంటే ఆయిల్ సరిపోదు కదా, ఎక్కువ కాయలు తీసుకున్నాం కాబట్టి. ఇంకోటి వేసుకుంటున్నాం. ఫుల్గా వేసుకున్నాం కదండి. డబ్బాలోని పండిపోయిన ముక్కలు కొంచెం ఉంటే చేసాం కదా, దాంట్లో కూడా మనం ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేసి మనం కలుపుకో అవసరం లేదు, అలా పెట్టేసుకోవాలి. మనం ఆఫ్టర్ 3 days తర్వాత తీస్తే చూసారా పచ్చడి ఎలా కనిపిస్తుందో. అందులోనే వెల్లుల్లి కూడా వేసుకోవాలి, తొక్కలు తీసుకొని వేసుకోవాలి. ఇవేంటంటే మనకి తినడానికి చాలా బాగుంటాయి కదా ఆవకాయలో. మంచి స్మెల్ వస్తుందండి, చాలా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆ కలర్, ఆ స్మెల్ అంతా కూడాను చాలా బాగుంది ఆవకాయ స్మెల్ అయితే. మీరు కూడా సేమ్ ఇలాంటి క్వాంటిటీస్తో ఆవకాయ పెట్టుకోండి. టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకి 3 days తర్వాత ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఆయిల్ అలా వచ్చింది కదా బయటికి. నేనైతే టేస్ట్ చేస్తాను, చాలా బాగుంది ఆవకాయ అనేది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.